నమస్కారం ప్రజలారా. మన జబర్దస్త్ ఆర్కే రోజా గారు ప్రస్తుతం మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా ఫిబ్రవరి 14th నాడు యూత్ ఏం చేస్తారు, కపుల్స్ ఏం చేస్తారు, జంటలు ఏం చేస్తారు అని అడిగితే ఆమె చెప్పేటువంటి సమాధానం ఏంది, ఆమె ఏ విధమైనటువంటి భాష మాట్లాడింది అనేది మనం ఒకసారి విందాము. ఎందుకంటే ఇక్కడ ప్లే అవుతుంది కానీ వాయిస్ అయితే రావడంలో నేను మొబైల్లో వినిపిస్తా. ప్రజలారా ఒకసారి దయచేసి పూర్తిగా చూడండి. ఫిబ్రవరి 14 వస్తుంది. రూముల కోసం అందరూ భయపడుతున్నారు. యువత ఎక్కడెక్కడ అర్థం కావట్లేదు. మీకు సలహా ఇవ్వగలరు? అంటే రూముల కోసము పిల్లకాయలు ఇబ్బంది పడతారు, మీరేమన్నా సలహా ఇవ్వగలరా అని ఒక రిపోర్టర్ అడిగినాడు అక్కడ. దానికి మన ఆర్కే రోజా ఏ విధంగా స్పందించిందో ఒకసారి విందాం. గోవా కని వెళ్తారు, కేరళ కని వెళ్తారు, టికెట్లు దొరక, రూములు దొరక, టికెట్లు దొరక, ఏందిరా స్వామి కర్మ. టెన్షన్ పడిపోయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు, ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. ఏం చేసి చూపించాను నువ్వా? కాదు మా ఏమి చేసి చూపించావంట? నేను చేసి చూపించాను అంటాడావే. ఇది ఏంది ఇది కథ? యాడ చూపించినావో మాకైతే చూపిలా, మేమైతే చూడలా, మాకు తెలీదు. 1.5 year లో ఎన్ని చేయొచ్చు. నేను కూడా మంచి రౌండ్ వేస్తూ ఉంటాను. రౌండ్ వేస్తా ఉంటాను నేను, ఏవో రౌండ్ వేస్తాదంట రోజా. ఏం మారు తల్లా, ఎందుకు ఈ మాదిరి మాట్లాడుతున్నావు? పర్యాటక శాఖ, నీ పర్యాటక శాఖలో మన ఆంధ్ర రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకున్నాము, పక్క రాష్ట్రానికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికే రాండి, ఏండే రూములు ఉన్నాయి, ఏండే తాగండి, ఏండే చిందేయండి, ఏండే ఎంజాయ్ చేసుకోండి అని నువ్వు పబ్లిక్గా ప్రజలకు చెప్తానే ఉన్నావు. తాగండి, తిరగండి, ఊగండి అని. ఇంకా ఎందుకు జరగవు ఆడవాళ్ళ మీద రేపులు, మర్డర్లు, మానభంగాలు, హత్యాయత్నాలు, దాడులు? వీటి మీద ఏమన్నా స్పందించావా ఏ రోజైనా సరే? మనం స్పందించము. అదే కానీ మనం ప్రతిపక్షంలో ఉంటే ఏ విధంగా నువ్వు స్త్రీల మీద ఏ విధంగా అయినా ఏమి లేకపోయినా కూడా ఏదో జరిగిపోయిందని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. మాట్లాడంగా వైపు ఎటు అడుగులు వేయాలనేది ప్రతి యువత కూడా నేర్చుకొని ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం జగన్ గారి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి ఇన్స్పైర్ అవ్వాల్సి ఉన్నది అంటే, యువత ఏ విధంగా ఇన్స్పైర్ కావాలంట? నేను గంజాయి మత్తులో ఊగాలనా, డ్రగ్స్ మత్తులో ఊగాలనా, కల్తీ మద్యం తాగి సావాలనా? నువ్వు ఉండేటువంటి శాఖకు ఏ రోజైనా సరే నీ బతుక్కి నేను ఈ శాఖలో ఉన్నాను, నేను ఈ శాఖని ఈ విధంగా డెవలప్ చేశాను, నా నగిరిని ఈ విధంగా డెవలప్ చేశానని ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టినావా? ఎందుకిటా టవులే మాటలో ప్రజలు ఏమనుకుంటారు? మన పక్క రాష్ట్రంలో ఉండేవాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచన చేస్తారా మనం ఇట్లా లంగా మాటలు మాట్లాడతాయని ఒక రొంతు నువ్వు ఆలోచన కన్నా చేసి కన్నా ఉంటే ఈరోజు నువ్వు విధంగా మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడైనా సరే నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడు, ఆలోచన చేయి. ఈ మాట మాట్లాడితే ఏ విధంగా పోతుందని. ఇది కపుల్స్ కంట రూములు దొరక్క, అవి దొరక్క ఇబ్బంది పడుతున్నారు, ఈడికే రండి రౌండ్ వేసుకోవచ్చు అని చెప్తాను ఏమో. ఇక నేను ఆలోచించిన ప్రజలారా ఒకసారి ఏ విధంగా ఇలా భాష ఉన్నది, ఏ విధంగా ఇలా పనితనం ఉన్నదని చెప్పి ఆలోచన చేసి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్దామని తెలియజేసుకుంటూ నమస్కారం.